దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను ఎగ్స్ బాయిల్ చేసే మెషిన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎగ్ ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తినాలని చెప్పేసి డాక్టర్స్ సజెషన్ చేస్తున్నారు. కానీ చాలామంది ఏంటంటే గుడ్లు ఉడకబెట్టుకోవడానికి బద్ధకం వచ్చి తినడం మానేస్తున్నారు. అంటే వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ఉడకబెట్టుకోవడం, ఒకరోజు తినడం ఒకరోజు తినకపోవడం అలా చేస్తున్నారు. కానీ ఈజీగా గుడ్లు ఉడకబెట్టే మెషిన్ ద్వారా మనం ఉడకబెట్టుకుంటే కనుక మనం బద్ధకం లేకుండా రోజు తినేయచ్చు. అయితే నేను ఇప్పుడే ఉడకబెట్టాను. ఇవి 7 గుడ్లు పడతాయి కదా, ఇంకా 7 గుడ్లు చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనం పొయ్యి మీద ఉడకబెట్టుకున్నా కానీ గుడ్లు ఎంత చక్కగా రావు. కానీ ఇంకో చూడండి, నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని చేస్తున్నాను. ఎంత బాగా చూడండి, ఒక్క చేత్తో నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను. ఇంకొక చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో చూసారా. అంటే మన పొయ్యి మీద ఉడకబెట్టుకున్నా కూడా ఎంత చక్కగా రావు, అంత బాగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఏ గుడ్డు కొట్టినా ఇంకొంచెం ఇది కొడుతున్నాను చూడండి. ఇంకా ఎంత బాగా వచ్చేస్తున్నాయి అంటే అసలు కొంచెం కూడా ఎక్కడ అంటుకోకుండా చక్కగా మనం తీసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. మనకి పొయ్యి మీద ఉడకపెట్టుకున్నా కూడా ఇంకా మనకు కొంచెం అంటుకున్నట్టుగా ఉంటాయి. అంటే ఎంత కరెక్ట్గా రాదు చూసారా. అసలు పొపరతో పాటు వచ్చేస్తున్నాయి ఒకేసారి. మనకి ఈ పెంకు కింద పొపర ఉంటుంది కదా, దాంతో సహా వచ్చేస్తుంది. అంటే అంత బాగా వచ్చేస్తుంది. సరే అంత బాగా వచ్చేస్తుందో. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చూసారా ఇలాగా మనం 7 గుడ్లు అంటే పెట్టుకునే ముందు మనకి ఇలా ఉంటుంది ఇలాగా ఈ హోల్స్లో మనకి అంటే ఇది కూడా వాళ్ళే ఇస్తారు. కప్పు కూడా దాంతోపాటు వస్తుంది. ఈ కప్పు వాటర్ ఇలా పోసేసి ఇందులో ఇలా పోసేసి అప్పుడు మనం ఎగ్లో ఇలా అంటే ఎగ్ ఎలా పెట్టుకోవాలంటే ఇలా లావు ఉంటుంది కదా, ఈ లావుది ఇలా పెట్టుకోవాలి. ఈ సన్నది కోన్ అనేది పైకి రావాలి, లావుది అనేది ఇలా మొత్తం ఈ 7 గుంటల్లోని కూడా 7 గుడ్లు పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనకి గుడ్లు పెట్టేసిన తర్వాత ఇది ఇలాగా క్యాప్ పెట్టేయాలి. ఇప్పుడే నేను బాయిల్ చేసి తీస్తాను, అందుకని పెట్టట్లేదు. ఇలా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇలా స్విచ్ ఆన్ చేసి ఇక్కడ బటన్ ఉంటుంది రెడ్, ఈ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్గా 10 మినిట్స్, ఈ 10 మినిట్స్లోనే కరెక్ట్గా గుడ్లు ఇలా చక్కగా ఉడికిపోతాయి. ఉడకబెట్టిన గుడ్లు చూపించాను కదా ఎంత బాగున్నాయో. తర్వాత ఈ 10 మినిట్స్ అవ్వగానే ఆటోమేటిక్గా మనం ఒకవేళ చూడకపోయినా కానీ ఇది దానికి అదే ఆగిపోతుంది. అంటే మనం ఇది ప్రెస్ చేసినప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది. మన గుడ్లు 10 మినిట్స్లో బాయిల్ అయిపోయిన తర్వాత దాని అంతటా అదే ఆగిపోతుంది, లైట్ ఆగిపోతుంది. అప్పుడు మనం వచ్చి స్విచ్ కట్టుకోవచ్చు. ఒకవేళ మనం ఇప్పటికీ కూడా కట్టలేదు, మర్చిపోయాము అనుకుంటే కనుక మళ్ళీ ఈ గుడ్లు చల్లారిపోతాయి కాబట్టి మళ్ళీ వేడిగా బాయిల్ అవ్వడానికి మళ్ళీ దాని అంతటా అదే లైట్ వెలుగుతుంది అన్నమాట. కాబట్టి మనం 10 మినిట్స్ అయిన తర్వాత వచ్చి మనం కట్టేసుకుని తీసేసుకుంటే ఇలా చల్లారబెట్టేసుకుని మనం గుడ్లు ఒలుచుకుని తిన్నా, లేదంటే కర్రీ వండుకున్నప్పుడు కానీ మనం ఈజీగా ఇవి అనేది ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఇది నాకు మా ఇంట్లో 7 ఎగ్స్ ఉంది. కానీ ఒక్కొక్కటి మనకి 14 ఎగ్స్ కూడా ఉంటుంది. అంటే ఒక లేయర్ మాట. ఇలా గుడ్లు పెట్టేసిన తర్వాత ఇంకొక లేయరు, ఇంకా పైన లేయర్ పైన ఇంకొక 7 గుడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగా అంటే 14 గుడ్స్ ఒకేసారి మనకి బాయిల్ అయిపోతాయి. ఎవరైనా మనకి రిలేటివ్స్ అది ఇంటికి వచ్చినప్పుడు మనకి అర్జెంటుగా కర్రీ చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలంటే కనుక ఈ ఉడకబెట్టిన తర్వాత పెంకు తీసి పక్కన పెట్టుకుని అప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకోవాలి. కానీ ఇదైతే అలా కాదు. ఇక్కడ బాయిల్ అయిపోతూ ఉంటాయి 10 మినిట్స్లో. ఈ లోపల మనం పొయ్యి మీద ఇది పెట్టి అది ఆయిల్ వేసి ఆనియన్స్, వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఫ్రై చేసుకునే లోపల ఈ బాయిల్ అయిపోతాయి, చల్లారిపోతాయి. మనం ఒలుచుకొని మళ్ళీ వెంటనే వేసేసుకోవచ్చు. ఇదివరకు అయితే గుడ్లు మనం ఉడకబెట్టుకున్న తర్వాత నూనెలో వేయించేవాళ్ళం. ఫస్ట్ నూనెలో వేస్తే అది ఎర్రగా దలసరిగా పొపర కట్టుతూ ఉంటుంది కదా, అది మా పిల్లలకి ఇష్టం ఉండదు. సాఫ్ట్గా ఉండాలి గుడ్డు అనేసి వీళ్ళకి అలాగే ఇష్టం అనేసి నేను ఇంకా పిల్లలు ఈ మధ్యన అలాగా తినటం ఇష్టం లేదన్నప్పటి నుంచి కూడా నేను ఇలాగే డైరెక్ట్గా వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టి అదే నూనెలో వేపేసిన తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ గుడ్లు వేసేసి పులుసు పెట్టినా ఎగిరి పెట్టినా నేను ఆ ప్రాసెస్ చేస్తాను.
అంటే ఇంకా పిల్లలకి ఏది ఇష్టమైతే అదే కదా, ఇంకా వాళ్ళు అలాగే తింటున్నారు. అప్పటి నుంచి నేను ఇది తీసుకున్నాను. అంటే 3 ఇయర్స్ అయింది ఇది. ఈ పిల్లలు అప్పటి నుంచి కూడా ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, నాకు అలా వద్దు ఇలా కావాలి అంటుంటే చిన్నప్పుడంటే మనం చెప్పినట్టు వినేవారు, ఇలాగే ఉంటుందేమో అనుకుని. ఇప్పుడు వేయిస్తే ఇలాగ ఉంటుందా, వేయించకపోతే ఇలా సాఫ్ట్గా ఉంటుంది కదా ఎగ్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయి వయసు వచ్చేసింది కాబట్టి ఇంకా వాళ్ళు ఇలాగా సాఫ్ట్గానే తినడం ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఇంకా ఇలాగ వేయించే పని లేదు కదా అనేసి నేను అప్పుడు తీసుకున్నాను. చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనేసి. ఎందుకంటే పిల్లలకి మనం ఎగ్స్ కూడా మార్నింగ్ పెడితే వాళ్ళకి కర్రీలో కాకుండా మామూలుగా మనం వాళ్ళకి తింటాకిస్తే కూడా ఆరోగ్యంగా ఉంటారు కదా, వాళ్ళేంటి మనమేంటి కూడా తినొచ్చు అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. ఇది ఒకవేళ ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఉంటే కనుక, తీసుకున్న వాళ్ళు అయితే ఓకే, తీసుకోలేని వాళ్ళు ఉంటే కనుక ఈ మిషన్ని అర్జెంటుగా తీసుకోండి. ఎందుకంటే మనకి చాలా యూజ్ అవుతుంది ఈ మిషను, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోండి. మనకి ఎంత 500 బిలోనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోండి, చాలా యూజ్ఫుల్. అంటే మనకి డైలీ మార్నింగ్ చాలా నీట్ కాబట్టి ఎవ్రీడే మనం ఎగ్ బాయిల్ చేస్తాం కాబట్టి ఇది నిత్యావసర వస్తువు. అంటే కంపల్సరీ మనకి అవసరమైందే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవచ్చు. పైగా రేటు కూడా పెద్ద ఎక్కువ కాదు కాబట్టి కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్కరు తీసుకోండి. థ్యాంక్ యూ.